మీరేమంటారు? నేను తెలంగాణ ఉద్యమకారుడుగా, నేను తెలంగాణ వాడిగా ఫస్ట్ గర్వపడుతున్నా. నేను మా నాయకత్వం ఎంత గొప్ప నాయకత్వం, మాకెంత పరిపాలనా శక్తి ఉంది, మా దగ్గర ఎంత తెలివైనటువంటి ఒక గొప్ప గొప్ప నాయకులు ఉన్నారని చెప్పుకోవడానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ యాజ్ ఏ తెలంగాణ. ఇప్పుడు నేను ఇందులో వేరే చూస్తలేను ఇంకా. అంటే మనని ఇంతకాలం కించపరిచింది కదా, ఎస్. మీకు పరిపాలన రాదు, మీకు ఏం తెలియదు, మీరు మేము విడిచిపెడితే మీరు అనాగరికలో ఉండే వాళ్ళని చెప్పినటువంటి వాళ్ళందరినీ ఇట్లా కాలుతో తన్ని కొట్టి పడేసి, భారతదేశంలో ఇవాళ నీతి ఆయోగ్ ఏమి ఇచ్చింది అంటే ఈ టిఎస్ ఐపాస్ అనే దాన్ని దేశము ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి సూచించింది. అంటే మన పరిపాలన తీసుకున్నటువంటి అనేక సంస్కరణలు ఇవాళ దేశానికి ఆదర్శవంతంగా నిలిపినటువంటి ఒక గొప్ప నాయకత్వం ఈ భారతదేశంలో తెలంగాణ గడ్డ మీద ఉన్నదని నిరూపించినందుకు మన ఆత్మగౌరవాన్ని కించపరిచిన వాళ్ళందరినీ ఒక్కసారి ఇవాళ చెంప మీద చెల్లు అనిపిస్తున్నటువంటి నాయకత్వం మన దగ్గర ఉన్నదని తెలంగాణ ప్రజలుగా మనం సంబరపడాలి. ఇవాళ మనం చేసినటువంటి కార్యక్రమాలు భారతదేశం ఆదర్శంగా తీసుకోమని అన్ని రాష్ట్రాలు దాన్ని అవలంబించమని చెప్తున్నాయి. అవినీతితోటి, కుల అహంకారంతో, అక్కడ డబ్బు పెట్టుబడిదారులందరూ ఒకటిగా ఉండి, పరిపాలకులుగా వాళ్ళే ఉండి, పరిశ్రమలన్నిటినీ వాళ్ళ వర్గాల చేతులకు పెట్టి మొత్తము అవినీతిమయము చేసినటువంటి ఒక హైదరాబాద్ని తెలంగాణ వచ్చిన తర్వాత అవినీతిని మొత్తము ఎక్కడ ఆస్కారం లేకుండా ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ఒక అనుకూల వాతావరణాన్ని తీసుకొస్తూ టిఎస్ఐ పాస్ని నెల రోజులలో ఏ పరిశ్రమనన్నా పెట్టుకో, నీకు పర్మిషన్ ఇస్తామన్న ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకురావడం వల్ల ఇప్పుడు ఇందులో మనం చూడవలసింది ఏంటంటే ఆ ప్రోగ్రామ్ ఎంత బాగుందనేది కదా. ఆ ప్రోగ్రాము ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు దానిలో ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, మీరు పత్రికలో మీరు పరిశీలిస్తే 17 పాయింట్ చిల్లర, అంటే 17 లక్షల చిల్లర ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. అంటే ఇప్పుడు పరిశ్రమలు మేము మాట్లాడినాము, ఒప్పందాలు చేసుకున్నాం అనేది కాదు కదా. అక్కడ ఎవరు కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు గౌతమ్ గారు చెప్తలేరు, అది నీతి ఆయోగ్ చెప్పింది. గౌతమ్ గారు చెప్తే వాళ్ళ పార్టీ కోసం చెప్తున్నారని మనం అనుకోవచ్చు. నీతి ఆయోగ్ ఏం చెప్తుంది అంటే 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం వచ్చింది అంటే ప్రభుత్వంలో వేసిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలే కాదు, 17 లక్షల ఉద్యోగాలు. ఇవాళ టిఎస్ఐ పాస్ వల్ల కొత్త పరిశ్రమలు హైదరాబాద్ రావడం వల్ల ఈ 10 ఏళ్లలో 2023 నాటికి ఎదిగి వచ్చినవి అని చెప్పడం. అందుకనే ఇప్పుడు ఇది నిజామాబాదం అని మళ్ళొకసారి మనం చెక్ చేసుకుంటే కూడా చూడండి మన సురేష్ కన్నా, చెప్పండి, మనకి ఏం కనబడుతుంది అంటే హైదరాబాద్ జనాభా ఎంత పెరిగింది చూడండి ఇప్పుడు ఈ 10 ఏళ్లలో. అంటే నిజంగానే ఉద్యోగాలు రాకపోతే అంత జనాభా పెరగదు కదా అక్కడ. అంటే నిజంగానే ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాల మీద ఆధారపడ్డ ప్రజలు మళ్ళా కొంత సర్వీస్ సెక్టార్లో ఉద్యోగాలు, ఉపాధి దొరికింది. ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఒకటి కాదు, వాళ్ళ మన రైతు బంధును కిసాన్ యోజన కింద తీసుకున్నారు. మన ప్రాజెక్టులని నమూనా కింద తీసుకొని అవతల వేరే వేరే రాష్ట్రాల యొక్క ప్రభుత్వాల మీద ఒత్తిడి ఉంది. వాళ్ళ ఎట్లా కట్టండి, తెలంగాణ లాగా తొందరగా ఎందుకు అట్లా 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఎందుకు అవుతున్నాయి ప్రాజెక్టులు అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు టిఎస్ఐ పాస్ లాంటి సిస్టమ్ కావచ్చు, ఇట్లా ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, హైదరాబాద్ లాంటి నగరాన్ని ఒక అద్భుతంగా క్రియేట్ చేయడం కావచ్చు, ఐటీ పాలసీ కావచ్చు, ఇట్లా ప్రతి దానిలో ఇప్పుడు ఐటీ ఉత్పత్తులను తెలంగాణ వైపు భారతదేశంలో వచ్చిన వాటిని మళ్లించడంలో కేటీఆర్ సక్సెస్ అవడం వల్ల వేరే రాష్ట్రాలలో ఇబ్బంది పడుతున్నారు అందరు ఐటీ మంత్రులు, ఆయన ఒట్టుకపోతున్నాడని. ఇట్లాంటి ఒక అద్భుతమైన నాయకత్వం ఎదిగి వచ్చి ఇవాళ అదంతా ప్రజలకు ఉపయోగపడుతుంటే ఏవో అవసరం లేని ఎమోషనల్ ఇష్యూస్ ను ముందట పెట్టుకొని అబద్ధాలని నమ్మి మనం ఆగమైతే ఏమవుతుందంటే నష్టపోయేది శాశ్వతంగా రేపటి తరం అవుతుంది. అట్ ది సేమ్ టైం మళ్ళా తెలంగాణ మీద ఒక కుట్రలు జరుగుతాయి. మొట్టమొదటిగా నా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ ప్రజానికి మా న్యూనతా భావం నుంచి బయటపడి మన నాయకత్వం యొక్క గొప్పతనాలను గుర్తించి అంగీకరించడానికి సిద్ధపడాలి అనేది అయితే నేను చెప్పగలుగుతాను. అద్భుతంగా టిఎస్ఐ పాస్ అనేది భారతదేశంలోనే ఆదర్శవంతమైన కార్యక్రమం తీసుకున్నారు. వారికి కేసీఆర్ గారు ఆయన మనసులోంచి వచ్చిన ఇది ఒక ప్రోగ్రాం. వారికి తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు ఎప్పటికీ మనం చెప్తా ఉంటాం. రైట్ అండి, కేసీఆర్ ముందు అవునండి. ఇప్పుడు ఒకటి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఇవన్నీ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఏ ఉద్దేశంతో అయితే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి కండువాలు కప్పి చేర్చుకున్నారు,
ఇప్పుడు ఒక రకంగా ఏమైందంటే ఆ చేర్చుకున్న వాళ్ళు వాస్తవంగా మేము విజయం సాధించినాము, ఇక మేము ఆ పార్టీని బలహీన చేసినాము, మా పార్టీకి బలం యాడ్ అయిందని చెప్పుకోవాలి. కానీ ఇవాళ బిఆర్ఎస్ ఏదైతే న్యాయ పోరాటాన్ని ఎంచుకున్నదో దాంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి ఒక ఏదైతే ఈ జిమ్మిక్ ఉందో దాన్ని అట్టర్గా ఫెయిల్ చేయగలిగారు. ఇప్పుడు దీనిలో ఇప్పుడు సరే అండి, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు మీద స్పీకర్ చర్యలు తీసుకోలేదు కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి కానీ స్పీకర్ కానీ ఇతర కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యేలు మా వాళ్ళు మా పార్టీకి వచ్చినారు, మా పార్టీ చేసిన గొప్పతనాన్ని చూసి మాకు మద్దతు ఇచ్చినారని చెప్పుకుంటున్నారా? వీళ్ళు మా వాళ్ళని చెప్పుకునే ధైర్యము ఆఫ్ ది రికార్డ్ అయినా ఇవాళ చేసే పరిస్థితి ఉందా? లేదు లేదు, వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళే అని వాళ్ళతోటే చెప్పించినారు కదా. ఇవాళ అక్కడ సక్సెస్ అయింది బిఆర్ఎస్ పార్టీ. యాక్చువల్ గా దీనిలో ఏముంటది, బిఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు అధికారంలోకి రాదు, 5 ఏళ్ళు అధికారం ఉన్నది కాంగ్రెస్. అదనంగా వీళ్ళని తీసుకొని దీన్ని వీక్ చేయాలనుకుంటే ఆ పోయిన 7 ఎమ్మెల్యేలు మోరల్ గా వీక్ అయినారు, ఇక వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. ఆ నియోజకవర్గాలలో మొత్తం తెలంగాణ ప్రజానీకం ముందు నగ్నంగా నిలబడ్డారు వాళ్ళు. అదొకటి అయింది, మోరల్ గా వాళ్ళు దెబ్బతిన్నారు. రెండోది ఏమైంది, పోనీ కాంగ్రెస్ కి ఏమైనా లాభం అయిందా అంటే లేదు లేదు, మా వాళ్ళు కాదయా బాబు అని వాళ్ళే మొత్తుకొని చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నది. బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఈ విషయంలో తీసుకున్నటువంటి వ్యూహము, వెంటనే తీసుకున్న చర్యలు, చట్టపరంగా తీసిన కార్యాచరణ ఏమైందంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే నేను బాగా టాక్టిక్స్ పాలిటీ చేస్తానని చెప్పి ఏదైతే భావిస్తాడో దాన్ని దెబ్బతీసి పడేశాడు. వాళ్ళు ఏ ఉద్దేశంతో బీఆర్ఎస్ చేయాలనుకో ఇలా బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ అండి ఆ విషయంలో. వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి, మా వాళ్ళని పోయిన వాళ్ళు మేము అటు పోయినామని చెప్పలేని పరిస్థితి, మేము ఇంకా మా నాయకుడు కేసీఆర్ అని వాళ్ళు మొత్తుకునేలాగా చేయగలగడంలో అద్భుతమైనటువంటి స్ట్రాటజీని ఉపయోగించినారు, సక్సెస్ అయినారు. ఇది బయటకు చూడడానికి కాంగ్రెస్ ఇవాళ తమ విజయం అని చెప్పుకోలేకపోతుంది. బీఆర్ఎస్ తమ ఇంకా డైరెక్ట్ గా వాళ్ళు చెప్తలేరు కానీ వాళ్ళు ఇన్నర్ గా వాళ్ళు విన్ అయినారు. కాబట్టి ఇప్పుడు మోరల్ వాల్యూస్ లేని పాలిటిక్స్ చేయడం తాత్కాలికంగా ఉంటది, కానీ అది ఆ పార్టీ మీద కాంగ్రెస్ మీద ఇబ్బంది పెడుతుంది. రాజకీయ పార్టీగా రేపు వాళ్ళు ఇంకోరన్నా తప్పు చేస్తే మోరల్ గా మాట్లాడలేని స్థితికి వెళ్ళిపోయినారు. ఎట్ ది సేమ్ టైము ఇటు వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళ రాజకీయాలు దెబ్బతింటాయి. ఇట్లాంటి పాలిటిక్స్ ఎవరు చేయడం కూడా తప్పు. అప్పుడు బీఆర్ఎస్ చేసినప్పుడు కూడా కొంత విమర్శ వచ్చింది, దాని ప్రభావం కూడా పడ్డది. ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం ఇక రేపు పొద్దుగాల పార్టీ కోసం పనిచేసే వాళ్ళతోటి మనం గట్టిగా పనిచేద్దాం అన్నాడు, తెలంగాణ అవసరాల కోసం చేసినామని చెప్తున్నారు. కాబట్టి ఈ పద్ధతిని ఇప్పటికైనా కాంగ్రెస్ అనుకోవాల్సిన అవసరం ఉంటది అనేది అయితే మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ అండి విజయానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే గౌతమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. తనకి చూస్తున్నాం కదా, ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు పదే మొట్టికాయలు వేస్తున్నా కూడా స్పందించలేదు. ప్రధానంగా ఏదైతే బయట స్పందించకంటే సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలని చెప్పేసి గౌతమ్ గారు కోరుతున్నారు, విజయానంద్ గారు కోరుతున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.